నిబంధన కాలము. పాత నిబంధనలో దేవుడు నేర్పించిన విధానాలు, మందిరము, బలిపీఠము మీద బలి పశువు, వర్ధించేటువంటి యాజకుడు, రక్త ప్రోక్షణ చేసే యాజకుడు, ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఒకసారి ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో ఇవన్నీ కూడా ఎవరిలో కనపడ్డాయంటే యేసుక్రీస్తులో. దేవాలయము అనగా యేసే. అవునండి, ఈ దేవాలయమును పడగొట్టండి 3 దినములలో దానిని. దేవాలయము ఎవరికి సాదృశ్యము? ఎవరు కనపడుతున్నారు? ఈ దేవాలయాన్ని దేవుడు ఎందుకు నేర్పించాడు? దేవాలయం అనగా యేసుక్రీస్తు. బలి అర్పణ గావించేటువంటి బలి పశువు యేసుక్రీస్తు. బలి అర్పణ చేసేటువంటి యాజకుడు యేసుక్రీస్తు. అవునా? అంటే ప్రతి విషయాన్ని కూడా యేసు